పట్టిసీమ దగ్గర నడిచింది మనకి ఆల్రెడీ నడుస్తోంది. ఇప్పుడు ఏమంటున్నాం మనం, గోదావరి జలాల్ని రాయలసీమకి తరలించడం అన్నటువంటి పాయింట్. ఇక్కడ తెలంగాణ వాళ్ళ ట్రాప్లో ఆంధ్ర నాయకులు పడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నది నా అనుమానం. వాళ్ళు అక్కడ ప్రచారం కోసం ఆడే డ్రామా. వాస్తవంగా అట్లాంటి ట్రాప్లో పడబోయి చిట్ట నిమిషంలో జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు. లేకపోతే శాశ్వతంగా రాష్ట్ర ద్రోహిగా మిగిలేవాడు. ఎట్లా అంటే ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి, కేసీఆర్ జగన్ల మధ్యన మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులు జరిగినప్పుడు ఏంటి ప్లానింగు, కృష్ణానదీ జలాలకు కానీ గోదావరి జలాలకు కానీ ఈ ప్రాజెక్టులు తెలంగాణలో కడతారు, తెలంగాణలో ప్రాజెక్టులు కడతారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది. అక్కడ భూపరిహారం ఇవన్నీ వాళ్ళు చూసుకుని సెట్ చేస్తారు, డబ్బులు వీళ్ళు ఇస్తే నీళ్ళు ఇక్కడికి వాడుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ప్రతిపాదించిన దాంట్లో ఒకటే బనకచెర్ల కూడా. మీ రాయలసీమకు కూడా ఈ కృష్ణా నీళ్ళతో మీరు నమ్ముకోవద్దు, గోదావరిని నమ్ముకోండి మీరు అంటే. అక్కడ వాళ్ళు ఏంటంటే కృష్ణ మీదన ఎగువన ప్రాజెక్టులు కట్టేశారు, ఎత్తిపోతలు చాలా తీసుకుపోతున్నారు కృష్ణ నీళ్లు. ఇదివరకు ఏ కర్ణాటక ఏ మహారాష్ట్ర అయితే కృష్ణ నీళ్లు మనకు వచ్చేదాన్ని లాక్కుంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాడామో, ఇప్పుడు అది ఎగువ రాష్ట్రం అయింది తెలంగాణ. కాబట్టి ఆంధ్రాకి